ఇక నుంచి మనమే ఏదైనా చేయాలి. పదవే. శ్రావణి శ్రావణి సంధ్య సంధ్య వామ్మో, వీళ్ళేంట్రా ఇంత స్పీడ్గా ఉన్నారు? ఆ స్పీడ్కి కారణం మనం చెప్పిన అబద్ధం. అంటే ఫస్ట్ నైట్ జరగకపోతే మనకు ప్రాణగండ ఉందని చెప్పాం కదా, ఆ భయం వాళ్ళలో బాగా పాతుకుపోయినట్టుంది. పోన్లే, మనకు కూడా అదే మంచిదైంది. పద, మనకు కూడా వెళ్దాం. ఓకే బాబాయ్, ఫ్యాక్టరీ సంగతి తర్వాత చూసుకుందాం. సార్ వెళ్ళి పడుకోండి. రేపటి నుంచి జెండే గారి పెళ్లి ఏర్పాట్లన్నీ చూడాలి. అలాగే సార్. ఏంటమ్మాయి ఈ టైంలో మీరెలా వచ్చారు? మీరొచ్చారేంట్రా? ఆల్రెడీ గుడ్ నైట్ చెప్పారు కదా. ఓ, వీళ్ళతో కూడా గుడ్ నైట్ చెప్పించాలని తీసుకొచ్చారా? చూసారా బాబాయ్, నా తమ్ముళ్ళు మరదళ్ళు ఎంత మంచివాళ్ళో. అవును సార్, ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే కలియుగంలో కూడా న్యాయం ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది సార్. ఆపండి. మీరు మీ పొగడ్తలు ఎప్పుడు చూడు ఒకటే భజన భజన. ఆయన తానా అంటే ఈయన తందానా అంటారు. మీ ఇద్దరి మధ్య దరువుతో మాకు విసుగొచ్చేసింది. అదేంటమ్మాయిలో పుసుక్కున అంత మాట మాట్లాడేశారు? లేకపోతే ఏంటి బావగారు, మేమేదో చెప్పాలని వస్తే మమ్మల్ని చెప్పనివ్వకుండా మీరు అడ్డుపడుతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? అది మా పర్సనల్. ఆడవాళ్ళం మేమెలా చెప్తాం? అయితే వెళ్ళండి. లేదు, చెప్పాల్సిందే. మరి చెప్పండి. ఆ, మీరు చెప్పండి. మీరే చెప్పండి. ఆ, మీరు చెప్తేనే బాగుంటుంది. మీరే చెప్పాలి. యహ, మీరు మీ గొడవ ఎవరో ఒకరు చెప్పండి. ఆ, అదే బావగారు, పెళ్ళైన వెంటనే జరగాల్సిన అచ్చుటా ముచ్చుటా జరగకపోతే అరిష్టమంట, వీళ్ళకి ప్రాణగండమంట. మీకు ఆల్రెడీ చెప్పాం కదా. ఎవరికి చెప్పారు? పంతులు గారు చెప్పారు. ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరగాలంట. అవునన్నయ్య, అస్సలు వాయిదా వేయకూడదంట. ఆలస్యం అమృతం విషయం అంట అన్నయ్య. రేయ్, మీరు వాళ్ళని బలవంతం చేస్తున్నారా లేక వీళ్ళు మిమ్మల్ని బలవంతం చేస్తున్నారా? చెప్పండి, ఎవరెవరిని బలవంతం చేస్తున్నారు? ఇందులో నీ పెద్దరికం తప్ప మా బలవంతమేం లేదు. అవునన్నయ్య, నువ్వు మంచి మనసుతో కరుణిస్తే 4 నిండు మనసులు ఒకటవుతాయి. ఆ తర్వాత ఇంకో 2 జాయిన్ అవుతారు, 6 అవుతారు. అక్క కూడా దొరికింది కదా బావగారు, అందరం హ్యాపీగా ఉంటున్నాం కదా. మీరు కోరుకునేది కూడా మా సంతోషమే కదా బావగారు. మేము ఇంకా ఒకటి కాలేదని తెలిస్తే వదిన కూడా బాధపడుతుంది కదా అన్నయ్య. వదిన బాధపడితే మీరు బాధపడతారు కదా. మీ బాధని మేము చూడలేమన్నయ్య. అవ్వండ్రా, ఎప్పుడు చూసినా ఒకటే ఏడుపు. రేపు పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టిస్తానులేండి. అన్నయ్య, ఈ నైట్ 9:30కి మంచి ముహూర్తమే ఉందంటనయ్య. వద్దులే అన్నయ్య, నువ్వే ఏదో ఒక మంచి ముహూర్తం పెట్టించు. రేయ్, కాస్త జెండే సార్ పెళ్ళయ్యేంత వరకైనా కామ్గా ఉండండిరా. అవును బావగారు, జెండే సార్ పెళ్లి కూడా ముఖ్యమే. మీరెలా చెప్తే అలా బావగారు. ముహూర్తం పెట్టిస్తానన్నారు కదా, మాకు చాలు. సరే సరే, పదండి పదండి. ఆగండి, కలిసి వచ్చినట్టున్నారు. సపరేట్గా వెళ్ళండి. హలో, అటు పదవే. నా కళ్ళొచ్చిన విషయం నాకు శివారెడ్డికి తప్ప ఎవరికీ తెలియదు. నా యాక్టింగ్ ఈ యాదగిరిగాడి మీద ప్రయోగిస్తాను. నా హుండీకి బొక్క పెడతావా యాదగిరి? ఓనర్ గారు వస్తున్నాడు. ఈ అరటి తొక్కేసి కింద పడేద్దాం. రే యాదగిరి, అరటి తొక్కేసి నేను జారి పడితే చూద్దాం అనుకుంటున్నావా? నాకు నిజంగా కళ్ళు లేకపోతే నన్ను కింద పడేసి నా నడుము ఎరగొట్టేవాడు కదా.
పోతావు రే, సర్వనాశనం అయిపోతావు. తొక్క మీద కాలు వేయకుండా గాలిలోనే కాలు ఊపుతున్నాడు. ఏంటి ఓనర్ గారు, పాదం పన్నంటుందా? ఎవరు? యాదగిరా? నా పాదం కింద ఆవు పేడో అరటి తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది యాదగిరి. ఈ అడ్డి తక్కువ వీడికి ఎలా కనిపించింది? కొంప తీసి వీడి కళ్ళు వచ్చాయా? అయినా వీడికి నేను లెన్స్ తీయకుండా చూపేలా వస్తుంది. ఏమైంది యాదగిరి? పెద్ద కళ్ళ డాక్టర్ లాగా పరీక్షలు చేస్తున్నావా? ఏం లేదు, మీ కాళ్ళ కింద అరటి తొక్క ఉన్నట్టు మీకెలా తెలిసిందా అని. దేవుడు కళ్ళు తీసుకెళ్తే కాళ్ళకి మెదడిస్తాడంట. ఆ మెదడుతో నేను అన్నీ గ్రహిస్తాను. వీడికి ఒళ్ళంతా కొవ్వు పట్టుంది. యాదగిరి, మనలో మనమాట. నాకు ఇక్కడ అసలు ఉండాలనిపించట్లేదయ్యా. నాకు మాత్రం ఇక్కడ ఉండాలని ఉంది ఏంటండి? నా భార్య పిల్లని వదిలి ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది. మరి వెళ్ళిపోవచ్చు కదా. ఎవడో కురేషిగాడంట, కొత్తగా ఊళ్ళోకి దిగాడంట. శివారెడ్డి దగ్గర కత్తులు బాంబులు మాత్రమే ఉంటాయి. ఆ కురేషిగాడి దగ్గర AK-47 ఉందంట. కళ్ళు మూసి తెరిచే లోపల టప్ 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 అని కాల్చి పడదొప్పుతాడంట. ఎందుకు వచ్చిన బాధ చెప్పు యాదగిరి? మీ మంచి కోరి చెప్తున్నాను. నయానో భయానో నువ్వు శంకర్ నొప్పించి చాలు. గౌరీ కూడా దొరికేసింది కదా, అందరూ శుభ్రంగా సిటీకి వెళ్ళిపోదాం. మీరు ఎంత పాజిటివ్గా ఇప్పుడు మారిపోయారండి. ఏంటి యాదగిరి, పాజిటివ్గా ఉంటే ఎందుకు పాజిటివ్ అంటారు, నెగిటివ్గా మాట్లాడితే తట్టుకోలేరు. ఓనర్ని కమెడియన్ చేశారు, కమెడియన్ని విలన్ చేశారు. విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారితే కరెక్ట్ కాదు అంటున్నారు. ఇన్ని మల్టీ డైమెన్షన్స్ నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు. నన్ను నాలా ఉన్నామండి. కనులు లేవని నీవు కలత పడవద్దు. ఈ ఓనర్ గాడు ఏదో తేడాగా ఉన్నాడే. అర్జెంటుగా ఈ విషయం శంకర్ సార్తో చెప్పాలి. లేవండి జండి సార్. శంకర్ శంకర్, ఇప్పుడు ఇదంతా అవసరమా? బాలేవారు జండి సార్. పందిరాట నాటడం అంటే పెళ్లి పనులకి శ్రీకారం చుట్టడం. ఆ పూజలో కూడా మీరు పెళ్లి కొడుకులా ఉండాలి. నేనంటోంది అది కాదు శంకర్. మరి గౌరీని సేవ్ చేసి సేఫ్ ప్లేస్లో పెట్టావు కదా, ఆ, సిటీకి వెళ్ళి నీ భార్య తమ్ముళ్ళు మరదళ్లతో హాయిగా ఉండక అసలు ఈ శివారెడ్డితో మన గొడవలెందుకు? అతని చెల్లెలతో నాకు పెళ్ళెందుకు? బాలేవారు జండి సార్. ఈ పెళ్లి మీ రాతలో ఉంది, నీలాంబరు మీ మనసులో ఉంది. అందుకే మీరు ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చారు. అది కాదు శంకర్. ఇక శివరెడ్డితో గొడవంటారా? అది నా పాత లెక్కలండి. ఆర్యవర్ధన్ అయినా ఆదిశంకర్ రెడ్డి అయినా లెక్క తేల్చందే వదిలిపెట్టనని మీకు తెలుసు కదా. తెలుసు. నా కోసం నువ్వు ఇంత రిస్క్ చేయటం నాకు ఇష్టం లేదు శంకర్. ఆర్య నుండి శంకర్గా నా జన్మ మారినా నా మీద మీ ప్రేమ మారలేదు. అను ఆర్య, గౌరీ శంకర్ అంటూ జన్మ జన్మలుగా మా భార్యాభర్తల బంధం కొనసాగినట్టు మాతో మీ స్నేహబంధం కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాంటిది మీకోసం నేను ఈ మాత్రం కూడా చేయలేనా? అది కాదు శంకర్. జండే సార్, ఇంకేం మాట్లాడకండి. మీరిప్పుడు పెళ్లి కొడుకు, మనం పెళ్లి కబుర్లే మాట్లాడుకోవాలి. శంకర్ సార్, శంకర్ సార్,
ఏంటి బాబాయ్ అంత హడావిడిగా ఉన్నావు? హడావుడి కాదు సార్, చాలా కంగారు పడుతున్నాను. కంగారు దేనికి? ఆ ఓనర్ గారు చెప్పింది వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. మళ్ళీ ఏం చెప్పి చచ్చాడా దరిద్రుడు? అదే సార్, వాడెవడో కురేషి గాడంట, మీ మీద పగతో వచ్చాడంట కదా. వాడితో మనకు గొడవలు ఎందుకు, మీరందరూ సేమ్ వదిలి వెళ్ళిపోతే మంచిదని చెప్పి ఫస్ట్ టైం పాజిటివ్ గా మాట్లాడాడు సార్ మన ఓనరు. పిచ్చి బాబాయ్, వాడు ఇప్పుడు కూడా నెగిటివ్ గానే మాట్లాడాడు. వాడు మనల్ని ఇక్కడి నుంచి పంపించేయాలన్న దురుద్దేశంతో మాట్లాడాడు. మనల్ని పంపించేస్తే వాడికేం వస్తుంది సార్? శివారెడ్డి ఇచ్చే డబ్బు. దానికోసం ఓనర్ గాడు ఏ గడ్డైనా తింటాడని నీకు తెలీదా? అయితే ఇంత జరిగినా వాడు ఇంకా శివారెడ్డి వైపే ఉన్నాడన్నమాట. వాడు అటు ఉండడమే మనకు కావాలి. వాడిని ఇక్కడికి తీసుకొచ్చిన పర్పసే అది. అదేంటి సార్? అదే మన స్ట్రాటజీ బాబాయ్. యాక్చువల్గా మనకి ఫ్రెండ్గా ఉన్నవాడు ఎనిమిగా మారి శత్రువులతో చేతులు కలిపితే మనకి బ్యాడ్ అవుతుంది అనుకుంటాం, కానీ అదే మనకి గుడ్డు. అంటే ఓనర్ శివారెడ్డితో చేతులు కలిపినట్టేనంటారా సార్? అంతేకాదు, అసలు వాడి కళ్ళు పోలేదు, వాడి కళ్ళు అలాగే ఉన్నాయనే విషయం కూడా వాడికి తెలిసిపోయింది. అవును సార్, ఇందాక వాడు అరటి తొక్క మీద కాలు వేయకుండా కాలు ఇలా పై పైన ఊపుతున్నప్పుడే నాకు కొంచెం అనుమానం వచ్చింది సార్. అంటే వాడు నన్ను బకరం చేసేసాడు సార్. అబ్బా బాధపడకు బాబాయ్, వాడిని అంతకు మించి పెద్ద బకరాన్ చేద్దాం. ఫస్ట్ మన జెండే సార్ పెళ్ళి అయిపోనివ్వండి. జెండే సార్, మీరు ఎంత బాగున్నారో తెలుసా, పెళ్లికలు ఉట్టి పడిపోతుంది. నేను వద్దంటున్నా శంకరే ఇలా రెడీ చేశాడు యాదగిరి. చేస్తారు సార్, ఆయన ఆర్యవర్ధన్ గా ఉన్నప్పుడు పెళ్లి విషయంలో మీరు ఆయన మాట విన్నట్లేదు. అందుకే శంకరగా ఈ జన్మలో మీ మాట వినకుండా మీకు పెళ్లి చేస్తున్నారు. అది కూడా ఆ శివారెడ్డిని ఎదిరించి. ఆది శంకర్ రెడ్డా మజాక. అబ్బా ఇప్పుడు ఎలివేషన్ టైం కాదు, పందిర్రాట ముహూర్తం. ఇదిగో అక్కడ నీలంబర్ గారు రెడీ అయ్యారో లేదో. అత్త కొందరు బొమ్మలా ఉండవు, నా దిష్టి తగిలేలా ఉంది. పోమే, నేను నిన్ను పెళ్లి కూతుర్ని చేయాల్సింది పోయి నువ్వు నన్ను పెళ్లి కూతుర్ని చేస్తా ఉండావు. ఎవరు చేస్తే ఏముందండి, మీరు పెద్దవాళ్ళు కాబట్టి ముందుగా మీకు పెళ్ళవుతుంది. ఆ తర్వాత ఆదిశంకర్ రెడ్డితో నా లగ్గం అవుతుంది. అది జరగదమ్మా. ఏంది? తర్వాత సంగతి తర్వాత, ముందు ఈ పెళ్లి సంగతి చూద్దాం. అత్త, సిగ్గుతో నీ బుగ్గలు ఎర్రబడితే వయసుతో నీ జుట్టు తెల్లబడ్డది, వాటిని నలుపు చెయ్యాలా? రానైనా చూసినావా అత్తను ఎట్టా రెడీ చేస్తుండవు? ఎట్టుండదు నాయన అత్త? నా సగం ఆస్తి తీసుకుపోయే గద్దలా ఉండాలి. నాయనా, అత్త ముఖంలో పెళ్లి కల ఉట్టి పెడతాండ్లే. దాని మొహంలో పెండ్లి కళ చూస్తా నా ముఖంలో ప్రేతకళ వచ్చా ఉండదు. ఏంది నాయనా, ఏం మాట్లాడట్లేదో? ఇన్నాళ్ళకి చెల్లి పెళ్లి అవుతుందన్న ఆనందంలో మీ నాన్నకి మాటలు రావట్లేదు చార్లత. అన్నయ్య అంటే తండ్రితో సమానం చారులత గారు. మీ అత్తయ్యకి పెళ్ళవుతుందని మీ నాన్నగారికి పుత్రికోత్సాహం కలుగుతున్నట్టుంది. నిన్నటిదాకా నా కండ్లే పోయినాయనుకున్నా, ఈ ఆడంగులకు కూడా కండ్లు పోయినట్టున్నాయి. నా ముఖంలో కోపం, బాధ వీళ్ళకి అర్థం కావట్లేదు. అన్నా, నువ్వు మా పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉండదన్నా. నేనెక్కడ ఒప్పుకున్నానమ్మే, అసలు ఈ పెళ్లి జరగనిస్తేనే కదా.
సరే సరే, ఇలా మాట్లాడుకుంటూ పోతే టైం అయిపోతుంది. అంకల్, మీరు బయటికి వెళ్ళండి, మేము నీలాంబరి గారిని రెడీ చేసి తీసుకొస్తాం. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? నీ కళ్ళల్లో స్నేహము, కౌగిళ్ళలో బంధము. ఏం శివారెడ్డి గారు, ఏంటి పిల్లలతో ఫైటింగ్ చేస్తున్నారు? ఆదిశంకర్ రెడ్డితో చేయలేక ఇదే మరి, ఆడలేక మధ్యలో దరువు అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. మాట మాట జాగ్రత్త. రొయ్యి మీసాలు వేసుకుని ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. సీమ వదిలి పోరా అంటే ఆదిశంకర్ రెడ్డి నేను వద్దన్నా కూడా పట్టుబట్టి ఆ జెండేతో నా చెల్లి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. నేనేమో కళ్ళు అప్పగించి చూడాల్సి వస్తా ఉండదు. అలాంటప్పుడు ధృతరాష్ట్రుడి గెట్టప్ ఒకటి తయారు చేయించుకుని ఉండాల్సింది మీరు. కోప్పడకండి రెడ్డి గారు, కూల్ అవ్వండి. ఈ పెళ్లి ఆపడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏందో చెప్పు. కాసేపట్లో పందెర్రాట వేస్తారు. అప్పుడు మీరు ఆదిశంకర్ రెడ్డి దూకుడికి అడ్డుకట్ట వేయచ్చు. అదట్టా? నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలంటే జెండే దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడగండి. ఆ జెండేకి నెత్తి మీద వెంట్రుకలే లేవు కదా, ఇంకా ఆస్తులు ఏముంటాయి చెప్పండి. ఆదిశంకర్ రెడ్డి దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా, ఆ జెండే గారికి ఇస్తానంటే అంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం అలాంటిది. మరి అప్పుడేం చెయ్యాలా? శంకర్ ఏం ఒంటరివాడు కాదు, పెళ్ళయి పెళ్ళం ఉంది. జెండేకి ఆస్తి రాసిస్తే అతని పెళ్ళం గౌరీ అడ్డుపడదా అని అడగండి. నేను ఎట్ట చెప్తే అట్ట ఏంటుందని ఆదిశంకర్ రెడ్డి అంటాడు. అప్పుడేం చేయమంటావు? అన్ని నేనే చెప్పాలా? మీరు కూడా ఆలోచించండి. మీ సీమ బుర్రకి కాస్త పదును పెట్టండి. దీనికి పరిష్కారం ఏదో ఒకటి దొరుకుతుంది. మంచి ఉపాయం చెప్పినావప్ప. పొట్టోనివైనా గట్టోనివే. హలో, చేయి తీయండి. ఉపాయాలేం ఊరికే చెప్పమండి. మరి దీనికి నాకేంటి లాభం అంటున్నానా? నిన్న డబ్బు మూట చూపించాను కదప్పా. ఆ ఆదిశంకర్ రెడ్డి సీమ సరిహద్దు దాటగానే ఆ మూటంతా నీదే. అది శంకర్ రెడ్డిని ఊరు దాటించినందుకు. ఇప్పుడు జెండేతో పెళ్లి ఆపడానికి ఏంటి అంటున్నా, దాని లెక్క చెప్పండి. సరేనప్పా, అన్ని లెక్కలు రాసేసుకో, ఆఖరిని చూద్దాం. ఇలా చెప్పే ఆ రాకేష్ గారు నా కొంప ముంచాడు. ఇప్పుడు ఈ శివారెడ్డి గారు తయారయ్యాడు. గబ్బు ఎదవలం, అందరూ నా ఆస్తికి ఎసరు పెట్టేటోళ్లే. ఎందరో మహానుభావు. ఎవరు బాబు ఎవరు? ఏమిటయ్యా ఇది? ఏమిటి నన్ను ఎందుకు ఇలా లాక్కొస్తున్నారు? ఓహో, శంకర్ తమ్ముళ్ళా? ఏమిటి నిన్నటి రాత్రి మీకు మొదటి రాత్రి జరిగిందా? ఏం జరగలేదు. జరగలేదా? అదేంటయ్యా, నైట్ 9:45కి బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని పంచాంగం చూసి చెప్పాను కదయ్యా. మీరు పంచాంగం చూసి చెప్పారు, అదొద్దని మా అన్నయ్య మా ఫేస్ పైన చెప్పాడు. సో సాడ్. మీరు డిసప్పాయింట్ అయ్యారన్నమాట. కానీ ఈ రోజు అపాయింట్మెంట్ పెట్టుకోమన్నారు. ఈ నైట్కే మాకు ఫస్ట్ నైట్ కి ముహూర్తం. ఆగండి, ఏం మాట్లాడుతున్నారు? నేను వచ్చింది పందిర్రాట పూజ చేయడానికి. మీరేంటి ముహూర్తం పెట్టమంటున్నారు? అంటే ఏమిటి, ఒకే రెమ్యూనరేషన్ కి 2 పూజలా? నా వల్ల కాదు, నేను చెయ్యను. పంతులు గారు, మీ దక్షిణ మేము సమర్పించుకుంటాం కదా. చిన్నోడా తీరా. ఆహా, పంతులు గారు, ఈ రోజు మంచి ముహూర్తం లేకపోయినా సరే ఏదోలాగా అడ్జస్ట్ చేసి మా వైఫులతో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి ప్లీజ్. శుభం శుభం. ఇంతకీ శంకర్ ఎక్కడా? అదిగో అక్కడ. పదండి. మేమిద్దరం ఒకేసారి వస్తే అన్నయ్యకి అనుమానం వస్తుంది కదా, మీరు ముందు వెళ్ళండి. ఓకే, వెళ్ళండి వెళ్ళండి. ఈడొకడు. బాబాయ్ సార్, పందిరాటకు సంబంధించిన పనులన్నీ రెడీగా ఉన్నాయి కదా? మొత్తం అంతా రెడీ సార్. పంతులు గారు రావడమే లేటు. ఏ పంతులు గారు ఇంకా రాలేదా? ఆలస్యం ఏమీ లేదయ్యా, ఆల్రెడీ అరైవింగు. అరైవింగ్ డిపార్చర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం గానీ అసలు పందిరాటకు కావాల్సిన ఏర్పాట్లేంటో ఇలా కూర్చొని చెప్పండి. అలాగేనయ్యా. ఈ రోజు మన పని అయిపోయినట్టరా? అయ్యా,
రాత్రి 10:30కి ఒక ముహూర్తం, 10:35కి ఇంకో ముహూర్తం ఉందయ్యా. ఏమంటే పంతులు గారు బాగా ఎండలో వచ్చినట్టున్నారు, బుర్ర పని చేయట్లేదు మీకు. పందిర్రాట ముహూర్తం రాత్రి ఎందుకు ఉంటుంది, పగలు ఉంటుంది కానీ. అయ్యా నేను పెట్టే ముహూర్తం దానికి కాదయ్యా, ఇదిగో ఈ పిల్లలకి. మీకు ముహూర్తం ఏంట్రా? అంటే అన్నయ్య ఈ రోజు పంతులు గారితో ముహూర్తం పెట్టిస్తానని నువ్వు చెప్పావు కదా. ఆ విషయం మేము పంతులు గారితో చెప్పామన్నయ్య. అందుకే ఆయన ఆ ముహూర్తం చెప్పినట్టున్నారన్నయ్య. సిగ్గుపడింది చాలు గాని పంతులు గారు, ముందు పందిర్రాటకు సంబంధించిన ముహూర్తం గురించి మాట్లాడండి. అయ్యా నాదే ఉంది, మీ జనాభా అంతా వస్తే నేను రెడీ. అయ్యా పందిర్రాట షో ప్రారంభించమంటారా? మొత్తం డ్రామా ఆర్టిస్టులు అందరూ వచ్చేసారు, మొదలెట్టండి. అయ్యా అలాగే. ఏంటో ఇంత అద్భుతమైన ఫంక్షన్ జరుగుతుంటే నా కళ్ళతో చూడలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉందయ్యా శంకరు. ఏమయ్యా జెండే, అవక నీ పెళ్ళి అవుతుంది, దాన్ని నేను చూడలేకపోతున్నాను. ఏమండి మీకు కుళ్ళుగా ఉందా? కుళ్ళు కాదు యాదగిరి, నాకు కళ్ళు లేవు కదా. ఏం బాధపడకు, ఫంక్షన్ మొత్తం రికార్డింగ్ చేపిస్తాను. కళ్ళు వచ్చిన తర్వాత ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపిస్తా.